హాయ్ అండి. ఫస్ట్ అయితే మా నాన్న నేను ఊరికెళ్ళాను టెంకాయలు తెచ్చాడు. తర్వాత ఇంట్లో మంచము నులక తెచ్చారు కానీ అల్లలేదు. అందుకని నేనే అల్లేసా. ఫస్ట్ అయితే ఈ విధంగా పెట్టేసి దాన్ని మధ్యలో మధ్యలో ఇలా దూర్చేసి తర్వాత మళ్ళీ మనము కొంచెం జాయింట్ వేయాల్సి వస్తుంది. జాయింట్ వేసిన తర్వాత ఇలా ఫినిషింగ్ వస్తుంది. తర్వాత చల్లగా అలా మిద్ది మీద కూర్చొని చందమామతో అలా చూస్తూ భలే అంటే నిద్ర వచ్చేసింది అనమాట. అందుకే అంటే నేను చూసింది యూట్యూబ్లో కూడా షేర్ చేయాలని చెప్పి ఇలా వీడియో తీశాను. చూడండి అసలు ఎంత మంచిగా గుండ్రంగా నీట్గా అంటే మంచిగా ఉన్నింది అనమాట చల్లగాలి చందమామ. తర్వాత అయితే కొబ్బరి కొట్టుకొని కొబ్బరి నీళ్ళు అయితే తాగేసి, ఇది లేత కొబ్బరి అనమాట, లేత పెరుగు అంటారు. తర్వాత మా అమ్మ నా కోసము అరిసెలు చేసింది. అంటే కంటిన్యూస్గా ఇంటికి పోయినప్పుడు మనం ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అందుకని మా అమ్మ అరిసెలు చేసినాం అనమాట. అరిసెలు అయితే అలా అదే అంతే ఎప్పుడు కాబట్టి అప్పుడు తింటూ ఉంటుంది అని చెప్పి. అదే కాక మా ఫ్యామిలీలో మా ఇంట్లో ఎక్కువ అరిసెలే తింటాం అనమాట. మా మామూలుగా మా ఇంటి పెరగాల వాళ్ళందరూ అయ్యే ఎక్కువ చేసుకుంటుంటారు. మా అమ్మ అయితే ఖచ్చితంగా నెలకు ఒక 2-3 సార్లు చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మా నాన్న కోసం అయ్యే తింటాడు కాబట్టి ఎక్కువ. తర్వాత అయితే నేను అంటే హెయిర్కి హెయిర్ గ్రోత్ కోసం ఈ మందారం పూలు, మందారం ఆకు చూడండి, ఇది అయితే మందారం ఆకు. తర్వాత ఇది గోరింటాకు అనమాట. చూడండి అంటే చాలా తెచ్చింది. ఇది గోరింటాకు చూస్తే అర్థమవుతుంది కదా, ఇదైతే గోరింటాకు. తర్వాత ఇది కరివేపాకు, గోరింటాకు, మందారం పూలు, ఇంకా మనము అలోవేరా మా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని ఏం పోయబడలేదు కాబట్టి ఈ 4 అయితే తెచ్చింది. ఏంటి, గోరింటాకు, మందారం ఆకు, కరివేపాకు, మందారం పూలు. ఇవైతే నా కోసం అన్నట్టు తీసుకొచ్చింది అన్నమాట మా అమ్మ. చూడండి చాలా అంటే చాలా తీసుకొచ్చింది. ఇప్పుడు తర్వాత నేను చూపించే చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నాకు 1 మంత్ 2 మంత్స్ శాలరీ కలిపి వాళ్ళు 6 మంత్స్ కష్టపడితే డబ్బులు వచ్చాయన్నమాట. చూడండి అన్నిటికి కలిపి అంతా వద్ది. మా అమ్మ చెప్తుంది వేరే ఆయనకి బిస్కెట్ ప్యాకెట్ చేతిలో పెట్టాడంట, గుడ్డే బిస్కెట్ ప్యాకెట్. కనీసం మాకు ఇదన్నా మిగిలింది. మళ్ళీ దీంట్లో కూడా కొంచెం అమౌంట్ వేరే దానికి ఇవ్వాలంట. ఎంత కష్టం. తర్వాత తాటికాయలు తెచ్చాడు. ఇంకా పల్లెటూరు అంటే కన్ఫామ్గా సమ్మర్ అంటే ఇంకా తాటికాయలు కన్ఫామ్గా ఉండాలి. తాటికాయలు లేకపోతే అసలు ఉండదు, అంత కోపం వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే తాటికాయలు తినాలి. తర్వాత ఇప్పుడైతే ఉదయాన్నే అంటే హాస్టల్లో తిన్న ఆ బండరాళ్ళ ఇడ్లీలు, పొలంగా ఉండే ఇడ్లీలు అవన్నీ తినకుండా మంచిగా మా అమ్మ ఫ్రెష్గా అంటే మేమే చేసుకుంటాం. ఇడ్లీ రవ్వ కానీ మినపప్పు కానీ మంచిగా రుబ్బుకొని మళ్ళీ మిక్సీకి కూడా ఇది మా అమ్మ ఎప్పుడు చూసినా ఓన్లీ రుబ్బే చేస్తుంది. అందుకే చూడండి అసలు ఎంత మృదువుగా మెత్తగా ఉంటాయో. మళ్ళీ చూడండి చట్నీ కూడా పల్లీ చట్నీ, కరివేపాకు ఫుల్గా వేసుకుంటాం ఎందుకంటే హెయిర్ కోసం అనమాట. ప్రతి దాంట్లో ఎక్కువ కరివేపాకు వేసుకుంటాం. ఇలా మంచిగా తిన్నా అనమాట ఇంట్లో అయితే నేను. ఇప్పుడు సమ్మర్ కదా, మనం ఎలాగో మజ్జిగ చేసుకోవాలి. ఇక్కడ బయట ప్యాకెట్లు కొని వేస్ట్ చాలా చేస్తున్నాం. అందుకే ఇంట్లో మంచిగా మా బర్రె పాలతోనే పెరుగు అయితే చిలికాను అనమాట. నేనే చిలికి వాటిలో వాటర్ పోసి మంచిగా వెనపోసి చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చాలా గట్టిగా వస్తుంది. ఇంకొంచెం చిలికితే ఇంకొంచెం వస్తుంది అనమాట. దాంట్లో ఇదంతా వెన్నంతా తీసేసేసి మనం సపరేట్ చేసుకోవాలి. అది చూడండి ఎంత ఫుల్గా వచ్చిందో. అదంతా తీసేసుకొని సపరేట్గా చేసుకొని మనం జీలకర్ర, కరివేపాకు ఇది వేసుకొని ఇవి దంచుకోవాలన్నమాట. దంచుకొని మనము ఈ మజ్జిగలోనే గ్లాస్లో పోసుకొని మనం చేసుకోవాలి. ఇది చూడండి నేను చూపిస్తాను. ఇది ఈ విధంగా ఇది ఆల్రెడీ దంచి పెట్టాను. కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర అవన్నీ వేసి ఇప్పుడు మనం దాంట్లో పోసుకొని బాగా గిలకరించుకోవాలన్నమాట. అంటే వెన్నపడకుండా పుఫ్ అని ఊతున్నాను. చూడండి అసలు కవానికి ఎంత వెన్న వస్తుందో. అది ఇక్కడైతే వస్తుంది. అసలు హైదరాబాద్లో ఉంటే మంచిగా చిలికి మంచిగా తాగాం. అసలు సమ్మర్లో చాలా అంటే మంచి ఫీల్ వస్తుంది తాగుతుంటే. అదొక మంచిగా అనిపిస్తుంది. బాగా కలిపెట్టి ఇప్పుడు మళ్ళీ పోసేసుకొని మంచిగా గ్లాస్లో పోసేసుకొని మనమైతే తాగేయాలి మంచిగా.
ఇప్పుడు మనమే ఇప్పుడు అంటే బయట చింతపండు కొనుక్కుంటాం కదా, మేము అలా కాదు. మేము మా చెట్లే మేము ఈ విధంగా గింజలు తీసేస్తాం. అంటే ఫస్ట్ అయితే దాన్ని ఈ విధంగా గింజలు తీసేసి పైన ఇప్పుడు తొక్కు ఉంటుంది కదా, అవన్నీ ఒకసారి లాగేసుకున్నాం అన్నమాట. అప్పుడు ఈజీగా వస్తాయి. ఇప్పుడు గింజలు తీసే ప్రాసెస్ ఇది మా అమ్మ, అంటే నేనే వీడియో తీస్తాను చూపి అని చెప్పి చెప్తున్నాను అన్నమాట. ఈ విధంగా అంటే ఇది గింజలు తీసేసిన తర్వాత దీన్ని మనం మళ్ళీ సపరేట్గా చేసుకోవాలి. ఆ విధంగా పిన్నీస్తో కొంతమంది నలగొడతారు, కానీ మా అమ్మకి చిన్నప్పటి నుంచి అదే అలవాటు. పిన్నీస్తో ఈ విధంగా అదే పిన్నీస్తో బొక్క పెట్టేసి ఆ బొక్కలో నుంచి ఆ చింతగింజలు అయితే తీసి బయటపడేయాలి. ఇది మా అమ్మకి ఇదే ఇష్టం. మేము ఆల్మోస్ట్ అంతేమి ఎక్కువ ఏం కొనము. ఆల్మోస్ట్ అన్నీ మేము పండించుకుని ఇవే అన్నమాట. మళ్ళీ వాటిలో ఎక్కువ కెమికల్స్ వేసి అలాగేమి ఉండదు కాబట్టి మాకు అంత ఖర్చులు కూడా ఏముండవు. అంతే కదా. ఇప్పుడు ఈ విధంగా ప్రతిదీ మేమే పండించుకొని ప్రతిదీ మేమే ప్రిపేర్ చేసుకుంటే బయట కొనాల్సినంత అవసరం ఏముంది. చింతపండు, కారం, పసుపు కానీ ప్రతిదీ మనమే పండించుకుంటాము. అలాగ మనమే ఆడిచ్చేసుకొని అలా పెట్టేసుకుంటే ఈ చింతపండు ఒలిచాడిపి పక్కన పెట్టేసుకుంటే పన్నీళ్ళు అలా గడిచిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఆటోమేటిక్గా ఎలాగో చింతపండు కానీ ఏమైనా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అవే పండిపోతాయి. కాబట్టి అంత ఎక్కువ ఉండదు. కానీ ఇంకా జాబ్ చేయడం మనకి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి జాబ్ చేయకుండా అంటే అదొక చదువుకున్నాం కాబట్టి ఇంకా హైదరాబాద్కి వచ్చి ఉండాలి. కానీ యాక్చువల్గా మా ఊర్లో ఉంటే అసలు ఏం ఖర్చు ఉండదు, ప్రశాంతంగా ఉండవచ్చు లైఫ్ అయితే. కానీ ఇంకా సమాజం కోసం వాళ్ళు వీళ్ళు అని అనుకుంటుంటారు, జాబ్ చేయలేదు మీ పిల్లలు అని అంటారని ఇంకా ఇక్కడ హైదరాబాద్కి పోయి జాబులు చేసి ఇవన్నీ చేయాల్సి వస్తుంది, తలనొప్పి అంతా. కానీ నాకైతే నిజంగా జాబ్ చేయడం అస్సలు ఇష్టం లేదు, చాలా చిరాకు అంటే చిరాకు వస్తుంది. నాకు వ్యవసాయం చేసుకోవడమే ఇష్టం. కానీ మా అమ్మలు అయితే అంత ఎక్కువ వినరు కాబట్టి వాళ్ళ కోసం ఎలాగెలాగో చెయ్యాలి. చూడండి ఎంత చింతపండు, ఆల్మోస్ట్ ఒక 2-3 కేజీలు. మళ్ళీ మేము ఈ చింతపండే కాదు తెలుసా, పచ్చి చింతకాయల్ని చింతకాయ తొక్కు పెడతాం. చింతకాయ తొక్కు అయితే ఫీవర్ వచ్చినప్పుడు వాటికి మంచిగా తింటారన్నమాట. ఇప్పుడు పనికి వచ్చినప్పుడు వాళ్ళకి అన్నం పెడతాం కదా, వాళ్ళు కానీ ఎక్కువ చింతకాయ తొక్కే అడుగుతారు. ఈ విధంగా మేము అన్నీ ప్రతిదీ ప్రిపేర్ చేసుకుంటాం. చింతకాయ తొక్కు ఆల్రెడీ బకెట్ పెట్టుంది, నేను మర్చిపోయా వీడియో తీయడం, చూపించలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు ఆ చింతకాయ తొక్కు అనేది ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ ఆ చింతకాయ తొక్కుని మనం పచ్చిమిర్చి వేసి ఏ విధంగా పచ్చడి చేయాలి అనేది కూడా కన్ఫామ్గా చూపిస్తాను మీకైతే. ఇది మా అమ్మ చేస్తుంది చింతపండు. నెక్స్ట్ అయితే ఇప్పుడు మా అమ్మ బోండాలు చేస్తుంది అనమాట. ఇవి మామూలు బోండాలు కాదు, ఇవి ఇడ్లీ పిండితో చేసిన బోండాలు. అంటే ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పిండి మార్నింగ్ మిగిలిపోయింది. నాకేమో బోండాలు తినాలనిపిస్తే ఇంకా దాంట్లో కొంచెం శనగపిండి వేసి ఆ విధంగా ఎర్రగడ్డలు ఇవన్నీ వేసి మంచిగా, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బోండాలు. ఎర్ర చట్నీ వేసుకొని అంటే ఎర్రగారం దాంట్లో మళ్ళీ ఏమేమి తెలుసా, ఓన్లీ ఎండుమిరపకాయలు, ఉప్పు, ఎర్రగడ్డలు అంతే, ఇంకేం అవసరం లేదు. తర్వాత అయితే ఇప్పుడు మనము పప్పాయికాయ మా చేలోనే పండింది. మేమేమి చెప్పాను కదా ముందే, మేము అసలు ఏమీ కొనం, అన్ని ప్రతిదీ చేలోనే పండించుకుంటాం. ఆల్రెడీ మా తోట వీడియో కూడా పెట్టున్నాను, మీకు ఒకవేళ కావాలంటే చూడండి. ప్రతిదీ బొప్పాయికాయలు కానీ జాంకాయలు ప్రతిదీ మేమే పండించుకుంటాం. ఏమి కూడా ఆల్మోస్ట్ అసలు ఆల్మోస్ట్ అన్ని చెట్లు మా ఉంటాయి. ఇంకా కొన్ని చెట్లు వేయాలి, ఫ్యూచర్లో వేస్తాం. అలాగే ఇది తినేసి సాయంత్రం అయితే నేను మా చేలోకి వెళ్ళాను అనమాట. మా ఊరు చాలా బాగుంటుంది, ఎందుకంటే చుట్టూ కొండలు ఉంటాయి కదా, పొలం కూడా చల్లగా ఉంటుంది, మళ్ళీ నీళ్ళు కూడా ఎక్కువ ఉంటాయి. ఆమె మా అమ్మ గెడ్డెత్తుకొని అంటే పశు బర్రెలకి. చూడండి అసలు ఎంత మంచిగా ఉన్నాడు. సాయంత్రం అన్నమాట, సాయంత్రం 5:30 ఆ టైంలో. ఇదైతే మా తోట మొత్తం బర్రెలు గిడ్డి గింజలు కోసామన్నమాట. ఇదంతా గిడ్డి గింజలే. ఈ గిడ్డి గింజలన్నీ మనం బర్రెలకి అంటే రోజు సాయంత్రం కోసుకోమన్నట్టు. గడ్డి ఎప్పుడు ఉండదు కదా, కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు ఊరిలో. అందుకని గడ్డి గింజలు వేసుకుంటే ఎప్పుడు 24 ఎన్ని రోజులైనా 365 రోజులు సంవత్సరం మొత్తం గడ్డి ఉంటుంది. చూడండి ఎంత చల్లగా వస్తుంది అసలు గాలి, ఫ్రెష్గా. టౌన్లో ఏం వస్తుంది, కానీ తప్పదు, జాబ్ కోసం ఖచ్చితంగా టౌన్లోనే ఉండాలి. పల్లెటూరులో ఈ విధంగా పోయినప్పుడు ఆస్వాదిస్తూ ఉండాలంతే, అంతకుమించి ఏం చేయలేం. చూడండి ప్రతిదీ మందారం కానుంచి జామకాయలు, అరటికాయలు ప్రతిదీ. మళ్ళీ ఈ చెట్లలో కూడా మేము చాలా అంటే చాలా చెట్లు వేసి ఉన్నాం. బీరకాయలు, వంకాయలు అన్నీ మంచిగా
దీన్ని వదిలిపెట్టి అసలు పోవాలనిపించదు. కానీ ఏందో తప్పక హైదరాబాద్కి వచ్చి ఇలా ఉండాల్సి వస్తుంది. కానీ ఇలా ఏమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ దొరికితే బాగుండు. మంచిగా చాలా కూర్చొని పని చేసుకుంటా. ఇవైతే జొన్నలు ప్రిపేర్ చేయడం అనమాట. ఫస్ట్ అయితే జొన్నలు వేసుకొని కొంచెం కాలిన తర్వాత దాని మీద క్లాత్ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పాప్కార్న్ ఏ విధంగా సేమ్ జొన్నలతో పాప్కార్న్ చేసినట్టు వస్తాయి, అంటే బొరుగులుగా. ఆ విధంగా క్లాత్ వేస్తే కొంచెం అంటే ఆవిరి అనేది పైకి పోకుండా ఈ కూడా పైకి చిటపట ఎగరకుండా ఉంటాయి అన్నమాట. అందుకని ఈ జొన్నల ప్రిపరేషన్ మా అమ్మ మంచిగా చేస్తుంది చూడండి. అంటే మీకు చూస్తూ ఉంటే భలే అర్థమైపోద్ది. ఒక్కసారి చిటపట అనేసి అసలు అదే ఇప్పుడు బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా, తెల్లగా అంటే మల్లెపూలు టైప్లో వస్తాయి. భలే అంటే భలే అనిపిస్తుంది. ఆ టైంలో అట్ట అదే బొరుగులు వస్తాయి కదా, ఆ టైంలో భలే అనిపిస్తుంది. ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాం, మేము ఎక్కువ గ్యాస్ యూజ్ చేయం. ఆల్మోస్ట్ పొయ్యి మీద యూజ్ చేస్తాం. నెయ్యి కరగబెట్టడం కానీ, ఈ విధంగా జొన్నలు ప్రిపేర్ చేసుకోవడం కానీ, లేకపోతే వడలు చేసుకోవడం కానీ, దోశలు కానీ, బోండాలు కానీ, ఏమన్నా కానీ ఆల్మోస్ట్ పొయ్యే ప్రిఫర్ చేస్తాను నేనైతే. మా అమ్మ గ్యాస్తో ఏడైతాం అని ఉంటుంది, కానీ నేను పోయినప్పుడైతే మాత్రం ఖచ్చితంగా నాకు పొయ్యి మీద చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు చూపిస్తా చూడండి ఎలా బొరుగులు వస్తాయి అనేది. ఆల్రెడీ అక్కడ పేలుతూ ఉంది చిట్ట అంట. ఇంత వచ్చేసింది, కనిపిస్తుంది కదా అదో వైట్గా ఇప్పుడు వస్తాయి టక్క. చూడండి మీకు సౌండ్ వస్తుంది కదా అక్కడ, చిటపట అనడం చూడండి. అసలు ఎలా వచ్చాయో తెల్లంగా, అసలు పురుగులు మల్లె పువ్వులు లెక్క. పాప్కార్న్ ఉన్నట్టే ఉంటాయి. వీటిని అది బెల్లం వేసుకొని కొబ్బరి పొడి వేసుకొని మనం చేసుకోవాలి. ఇది ఇలా ఉంటాయి, ఇలా వస్తాయి. తర్వాత అయితే వేరుశనక్కాయలు ఇంట్లో ఉండి ఫుల్గా తినవచ్చు, ఎంత కావాలంటే అంత. శనక్కాయలు ఒకటి తెచ్చి పెడతానే ఉంటుంది మా అమ్మ అయితే. ఈ మధ్య నేను ఒలికిన ముగ్గులు వేయడం నేర్చుకున్నాను. చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా, చాలా బాగుందా. 7 చుక్కలే. ఇదైతే చాలా పెద్ద ప్రిపరేషన్ అండి బాబు. ఏ తల కోసం కుంకుడుకాయలన్నమాట. ఇది ఇప్పుడు దంచిన ఒక్కొక్కటి వేయాలన్నమాట. ఒక్కొక్కటి వేసి ఆ గింజలన్నీ తీసి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ దాన్ని పొడి చేసుకొని అప్పుడు హాస్టల్లో తెచ్చుకోవాలి, లేకపోతే జుట్టు కావాలి కదా. ఇదైతే మా అమ్మ సాయంత్రం తులసి పూజ అన్నమాట. చాలా మంచిగా పూజలు చేస్తుంది మా అమ్మ, మంచిగా. అందుకే మేము ఇలా ఉన్నాం అనుకుంటా. ఇది మార్నింగ్ టైంలో మనకి రాగి జావ. పాలు పోసి రాగి పిండి జొన్నలు అవన్నీ వేసి ప్రిపేర్ చేసి మా అమ్మ రోజు నేను లేచి తల్లికి కాంచేసి ఆమె వాళ్ళు కరువు పనికి వెళ్తారు. నేను ఈ విధంగా తాగేసి నా పని నేను చేసుకుంటా.